నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. ఈ వాక్యం దావీదు కాలంలో జరిగిన ఒక ముఖ్య సంఘటనను గూర్చి చెప్పబడింది. ఒడంబడిక మందసం ఫిలిష్తీయుల దగ్గర నుండి తిరిగి తెచ్చిన తరువాత దావీదు దానిని యెరూషలేమునకు తీసుకుని వచ్చాడు. ఆ సందర్భంలో ప్రజలు దేవుని చాలా ఆనందంతో స్తుతించారు. ఈ సందర్భంగా దావీదు 16వ అధ్యాయం 8-36 వచనాలలో ప్రజల చేత దేవునికి కృతజ్ఞతా స్తుతి గీతం పాడించాడు. అందులో భాగంగా మొదటి పిలుపుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, ఆయన నామాన్ని ప్రకటించండి, ఆయన చేసిన కార్యాలను ప్రపంచానికి తెలియజేయుడి అని చెప్పడం మనం ఇక్కడ చూడవచ్చు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనగా 107వ సంకీర్తన మొదటి చరణం, 100వ సంకీర్తన 4వ చరణం, మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములలో ఉన్నట్లు దేవుడు మన జీవితాలలో చేసిన మేలులు, ఇచ్చిన ఆశీర్వాదాలు, చేసిన కార్యముల నిమిత్తం కృతజ్ఞత నిండిన హృదయముతో ఆయనను స్తుతించాలి. ఆయన సన్నిధిలో ఆయనను ఘనపరచాలి. కృతజ్ఞత నిండిన హృదయం దేవునికి ఇష్టమైన ఆరాధన. ఆయన నామమును ప్రకటించుడి అనగా దేవుని నామం అంటే ఆయన మహిమ, స్వభావం, గొప్పతనం. మనం దేవుని గురించి ఇతరులకు తెలియజేయాలి. 96వ సంకీర్తన 3వ చరణం. ఆయన మహిమను జనములలో ప్రకటించే వారంగా ఉండాలి. ఆయన కృపను, ప్రేమను నిత్యము అనుభవిస్తున్న మనం వాటిని ప్రకటించే వారంగా ఉంటే అనేక మంది ఆ ప్రేమను, కృపను అనుభవించి దేవునిని తెలుసుకునేవారుగా ఉండుటకు ఉపయోగపడుతుంది. ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి అనగా ఆయన మన జీవితాలలో చేసిన అద్భుత కార్యములను ప్రపంచమునకు తెలియజేయడం మనందరి బాధ్యత. 9వ సంకీర్తన 11వ చరణం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన చేసిన కార్యములను జనములలో ప్రకటించి ఆయనను ఘనంగా మహిమపరిచే విధంగా సాక్ష్యం చెప్తూ జీవిత పర్యంతం ఆయన కొరకు సాక్షార్థంగా జీవించే కృప అందరికీ దయచేయునుగాక. ఆమేన్.